సీత కూడా రామునితోనే వస్తానన్నది. ఎండా వానలు తెలియని సుకుమారి సీత. అరణ్యవాసం చేయడం ఇష్టం లేదు రామునికి. అందుకే నిరాకరించాడు రాముడు. అయోధ్యలోనైనా అడవిలోనైనా నీతోనే ఉంటానని, లేదంటే ఇప్పుడే ప్రాణత్యాగం చేస్తానని సీత పట్టుబట్టడంతో సీతను అనుమతించాడు రాముడు. సీతారామ లక్ష్మణులు సుమంత్రుని రథంలో వనవాసానికి బయలుదేరగా అయోధ్య యావత్తూ కన్నీళ్లు పెట్టుకొని వారి వెంటే అడవులకు తరలి వెళ్ళింది. అయోధ్యావాసులందరూ గాఢ నిద్రలో ఉండగా సీతారామ లక్ష్మణులు తమసా నదీ తీరాన్ని దాటి గంగా తీరానికి చేరారు. తాము క్షేమంగా తిరిగి వచ్చేలా అనుగ్రహించమని గంగమ్మకు ఎన్నో మొక్కులు మొక్కుకుంది సీత. గంగా తీరంలో శృంగిబేరిపురం ఉంది. దాని రాజు గుహుడు. గుహుడు శ్రీరాముడి స్నేహితుడు. ఆనాటికి గుహుడు శ్రీరామునికి ఆతిథ్యం ఇచ్చి మరునాడు గంగను దాటించాడు. గంగా నదిని దాటి భరద్వాజ మహాముని ఆశ్రమానికి చేరారు ముగ్గురు. ఆయన సూచనల మేరకు చిత్రకూట పర్వతం చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. ఈ విషయాలన్నీ వెనుతిరిగి వెళ్ళిన సుమంత్రుడు దశరథునికి చెప్పాడు.